కొలంబియా దేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో దగ్గర 100 మందికి పైగా చనిపోయారు అండ్ 2000 మందికి పైగా జనాలు మిస్సింగ్ లో ఉన్నారని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ విషయం గురించి మాట్లాడుకుంటే నిన్న వెస్టర్న్ కొలంబియాలో ఎపిసెంటర్ కోకో రీజియన్ లో ఉన్న ఒక విలేజ్ దగ్గర 7.4 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఎర్త్ క్వేక్ కి చాలా సిటీస్ ఎఫెక్ట్ అయ్యాయి అండ్ 130 మంది దాకా చనిపోయారు అండ్ అప్రాక్స్ 1600+ బిల్డింగ్స్ అన్ని డామేజ్ అయిపోయాయి. అండ్ ఇంకో షాకింగ్ విషయం మాట్లాడుకోవాలంటే 2700 పీపుల్ ఆర్ స్టిల్ మిస్సింగ్. అండ్ కరెంట్లీ కొలంబియా అనే దేశం ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేసింది అండ్ మాసివ్ రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసింది. సో ఎందుకు అక్కడ ఆల్ ఆఫ్ అ సడన్ ఎర్త్ క్వేక్ వచ్చింది అంటే కొలంబియా దేశం ఉన్న ఏరియాలో భూమి కింద ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి. అంటే అలా మూవ్ అవడం వల్ల ఆ ప్లేట్స్ మధ్య ప్రెజర్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతూనే ఉంటుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ ప్రెజర్ ని ఈ టెక్టానిక్ ప్లేట్స్ హ్యాండిల్ చేయలేకపోతే ఆ రెండు ప్లేట్స్ ఒకదానికి ఒకటి ఇలా కొలాడ్ అయిపోతాయి. దాని వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అండ్ దాని వల్ల అండర్ గ్రౌండ్ లో ఈ ఫాల్ట్ అనేది ఫార్మ్ అవుతుంది, అంటే క్రాక్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎర్త్ క్వేక్ గా చూస్తాం. సో ఈ ఫార్మేషన్ వల్ల కొలంబియా దేశంలో 107 కిలోమీటర్స్ డెప్త్ వరకు ఈ ఎర్త్ క్వేక్ వచ్చింది. దాని వల్ల చాలా మందికి ఈ షేకింగ్ సెన్సేషన్ జరిగిందని చెప్పి కూడా అక్కడ చెప్తున్నారు. కానీ ఈ ప్రాబ్లం ఈ ఎర్త్ క్వేక్ తో ఆగిపోలేదు. బికాస్ ఈ వెస్టర్న్ కొలంబియా అంటే ఈ కోకో రీజన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిమోట్ ఏరియా. ఈ రీజన్ అనేది మెయిన్ సిటీకి చాలా దూరంలో ఉంటది. దాని వల్ల రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈ ఎర్త్ క్వేక్ వల్ల బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి అండ్ రోడ్స్ కూడా చాలా డామేజ్ అవ్వడం వల్ల ఈ రెస్క్యూ టీమ్ వాళ్ళు ఎఫెక్టెడ్ విలేజెస్ కి రీచ్ అవ్వడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ సిచ్యువేషన్ మీద మిలిటరీ అని అండ్ వాలంటీర్స్ అని అండ్ ఆల్సో సర్చ్ డాగ్స్ కూడా ఇప్పుడు ఆ రూబుల్స్ మధ్యలో అంటే ఆ డామేజ్ అయిన బిల్డింగ్స్ మధ్యలో మనుషులు ఉన్నారో లేరో అని చెప్పి వెతుకుతున్నారు. సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి అండ్ మెక్సికో అండ్ చిలీ లాంటి కంట్రీస్ కూడా వాళ్ళ అసిస్టెన్స్ ఇస్తున్నారు. లెట్స్ హోప్ దట్ అక్కడ ఉన్న జనాలు సేఫ్ గా ఉండాలి అని చెప్పి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.